పడ్డ ఇబ్బందులను గుర్తు చేస్తూనే తెలంగాణ సమాజంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారాయన. అంతే. ఇప్పుడు ఇక్కడ అంటే ఉండవల్లిలో ఉన్న నివాసం కూడా లింగంనేని రమేష్ ది అని చెప్పి వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం రైట్. దాదాపు అదే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనసేన నుంచి రాజ్యసభ సభ్యుడు అయిన లింగంనేని రమేష్ ఒక రకంగా రెండు పార్టీల నుంచి అయినట్టే. అంటే దీంట్లో ద్వంద్వం లేదు. టెక్నికల్ గా జనసేన నుంచి ఒకటి, బట్ మామూలుగా చూస్తే టీడీపీ నుంచి 4 అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కూడా అంతా అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆ టీడీపీ నేతలకి అందరికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు టెక్నికల్ గా జనసేనకి పొత్తులో భాగంగా ఒక రాజ్యసభ వచ్చిన ఒక రకంగా అంటే ఈ రాజ్యసభ టీడీపీ కోటాలో కూడా వచ్చినట్టే. అంటే అందరితో సఖ్యతగా ఉంటాడు, అందరు మనిషి. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. అల్టిమేట్ గా వీళ్ళందరూ సపోర్ట్ చేసేది బీజేపీకి. బీజేపీకి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీజేపీకి రాజ్యసభలో బలం పెరిగింది. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ నౌ. ఎందుకంటే అంతకు ముందు రాజ్యసభలో కొంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ 4 రాజ్యసభ స్థానాలు యాడ్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా కొత్తగా రాజ్యసభ స్థానాలు యాడ్ అవుతున్నాయి భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాల్లో మిగతా పార్టీల బలాబలాల నేపథ్యంలో కొంత రాజ్యసభ సభ్యుల సంఖ్య అనేది కంపారిటివ్లీ కొన్నిసార్లు బిల్లులు ఆమోదం పొందడానికి ఇబ్బంది అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్తన్ అయింది, చాలా బాగా అయింది తనకు తాను చేసుకునేటట్టుగా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ అవ్వటం అనేది ఒక స్ట్రెంగ్తన్ పాయింట్ అనుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, అలాగే ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తారని చర్చ జరుగుతోంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి దక్కచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి అడుగుతుందని అంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ రాజ్యసభకు వెళ్ళొచ్చు అన్నది ఒక కొత్తగా భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు కూడా ఈక్వేషన్స్ చూసుకుంటున్నారు. ఎందుకంటే రాజ్యసభలో సభ్యత్వం విషయంలో ఇక్కడ మనకి చూస్తే జనరల్ గానే అనిపిస్తాయి, కానీ అక్కడ ఏంటంటే సోషల్ ఈక్వేషన్స్ కూడా చూస్తారు. ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక సజెషన్ చేసింది అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే ఒక ఎస్సీ మహిళకి రాజ్యసభ ఇవ్వాలి అని ఒక సజెషన్ చేశారు అని ఒక చర్చ జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం? రెండోది, నిజంగా రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో ఒక సీనియర్ ఎస్సీ మహిళకు ఎస్సీ కేటగిరీలో అవకాశం కల్పిస్తారు అన్నది చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఈ 4 లింగంనేని రమేష్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇది 99 టీవీ బ్రేక్ చేసింది. ఎందుకంటే లింగంనేని రమేష్ రావచ్చు అన్న చర్చ ఉంది ఇన్ని రోజులు, కానీ అఫీషియల్ గా రాకముందే 99 టీవీ అఫీషియల్ గా అధికారికంగా ప్రకటిస్తోంది జనసేన నుంచి లింగంనేని రమేష్ రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది, ఇది కన్ఫర్మ్. అలాగే 4లో ఒక మహిళ కూడా ఉండబోతుంది దాదాపు. అయితే ఆ మహిళని నిమ్న వర్గాలకు ఇవ్వాలన్నది భారతీయ జనతా పార్టీ చేసిన ఒక సజెషన్ మాత్రమే. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చాలా హెడేక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ కి ఇవ్వాలి, యనమల రామకృష్ణ గతంలో మనం చూసాం వర్ల రామయ్యని రాజ్యసభని అనౌన్స్ చేసి వెళ్తుంటే దారి మధ్యలోనే దిగిపోయాడు ఆయన. ఇలాంటి ఈక్వేషన్స్ కొంచెం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వారిని ఎట్లాగా సర్దుబాటు చేస్తారనేది ఆశ్చర్యకరమే. ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుల ప్రాతినిధ్యం ఇంకా పెరుగుతోంది. అంతకు మించి కేంద్రంలో ఎన్డీఏకి ఇది మరింత ఊపినిచ్చాం. ఖచ్చితంగా లింగంనేని రమేష్ కి అఫీషియల్ గా ఇవాళ సాయంత్రానికి కన్ఫర్మ్ అయిపోతే కనుక ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా పరిమళ్ నత్వాని, అంబానీకి అత్యంత ఆప్తుడు మిత్రుడు, పరిమళ్ నత్వానికి ఇక్కడ రాజ్యసభ ఇస్తే అప్పుడు కూటమి నేతలు అప్పుడు కలిసి లేరనుకోండి, టీడీపీ గానీ బీజేపీ గానీ క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా లింగంనేని రమేష్ కి ఇస్తే కనుక వైసీపీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ రెండు రకాలు ఉంది. అంటే వైసీపీ క్వశ్చన్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. పరిమళ్ నత్వం అనేది ఇంకా పూర్తిగా డిఫరెంట్ కేసు. ఆయన రిలయన్స్ సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభ్యర్థన కోరిక మేరకు ఆ సభ్యత్వం ఆ ఈక్వేషన్స్ లో భాగంగా పరిమళ్ నత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేశారు. ఖచ్చితంగా ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు కొంత ఇనిషియేటివ్ తీసుకుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు నేరుగా పత్రికల్లో వచ్చింది, అమిత్ షా నేరుగా కోరారు, ముఖేష్ అంబానీ కూడా కోరారు.
అందుకు పరిమళ నత్వాన్ని ఎలాంటి కాంటెస్ట్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ ఎత్తి చూపారు. కానీ విచిత్రం ఏంటంటే అదే ముఖేష్ అంబానీ అదే పరిమళ నత్వాన్ని వీళ్ళందరికీ కూడా సన్నిహితులే. పాయింట్ నెంబర్ 1. రెండోది, అప్పుడు పరిమళ నత్వానికి బీజేపీ డైరెక్షన్ లోనే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. రాష్ట్రంలో ఎవరు లేరా, రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెడతారా అని టీడీపీ వాళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది? ఏ కూటమిలో ఉంది? ఎన్డీఏలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏముంది? ఎన్డీఏలోనే ఉంది. అందుకే రాజకీయంగా ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంశం ఒకలా ఉంటది, మన అధికార పక్షంగా ఉంటే ఆ అంశం ఒకలా ఉంటది అంటే పార్టీ జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి లింగమనేని రమేష్ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదనుకుంటా జనసేన. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర మాత్రమే ఉంది. కానీ విత్ ఇన్ ద పార్టీ జనసేన పార్టీలో ఇప్పుడు చర్చ జరగదా? ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే సామినేని ఉదయ్ భాన్ అవ్వచ్చు, వేరే వైసీపీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి రైజ్ చేస్తారు, కొంతమంది రైజ్ చేస్తారు. కానీ సామినేని ఉదయ్ భాను జగ్గపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకు వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వచ్చారు. ఇంకా లింగమనేని రమేష్కి ఇవ్వడం కంటే ఇంకా వాళ్ళకి ఇస్తే ఇంకా వివాదం ముదురుతుంది. ఇచ్చారు అని చెప్పి నిజమైన జన సైనికులు కనిపించలేదా మీకు అన్నది ఖచ్చితంగా ముదురుతుంది. అది కొంచెం రూల్డ్ అవుటే. ఇప్పుడున్న ఈక్వేషన్స్ లింగమనేని రమేష్ కి ఇవ్వటాన్ని జనసేనలో కొందరు సమర్థించే వాతావరణమే ఉంది. కానీ కొంత చర్చ జరుగుతుంది. చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అది పరిస్థితి. రాజ్య